బైన్సా మండలం వాన్హల్పాడ్ గ్రామంలో చింత చెట్టులో వెలిసిన దుర్గమ్మ రూపం. చింత చెట్టులో వెలిసిన దుర్గమ్మ రూపం అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు. ఎల్లమ్మ చింతనే వృక్షంలో దుర్గమ్మ కనబడడంతో గ్రామస్తుల్లో సంతోషం. దుర్గా నవరాత్రి పర్వదినాలు సమీపిస్తున్న వేళ సంవత్సరాల నాటి చింత వృక్షానికి దుర్గమ్మ రూపం అగుపడ్డంతో పెద్ద మొత్తంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బైన్సా మండలంలోని వాన్హల్పాడ్ గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఎప్పుడూ జరుపుకోలేదు. అయితే యువకులు, గ్రామ పెద్దలు కలిసి ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఈసారి ఉత్సవాలు జరుపుకుందామని మండపాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం సాయంత్రం భూమిని చదును చేస్తున్నారు. అంతలోనే రాజు, మురళి అనే యువకులు పక్కనే చింతవృక్షం దగ్గరికి వెళ్లారు. చెట్టును చూసేసరికి వారికి దుర్గామాత రూపం దర్శనమివ్వడంతో అక్కడ ఉన్న వారందరికీ తెలియజేయడం, పూజలు నిర్వహించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో రాత్రివేళ పెద్ద మొత్తంలో మహిళలు వచ్చి అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకున్నారు. అయితే ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో అప్పటి నుండి ఆధ్యాత్మికతకు నిలయం కావడంతో చెట్టుకు దుర్గమ్మ కనబడడం శుభసూచకమని పూజారులు తెలియజేస్తున్నారు. వానల్పాడు గ్రామంలో వృక్ష దుర్గమ్మ చెంతకి వస్తే 41 అడుగుల ఆంజనేయుని స్వామి విగ్రహం భక్తులకి దర్శనమిస్తుంది. ఇదే ప్రాంతంలో దత్తాత్రేయ మందిరం, శివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద మొత్తంలో దుర్గమ్మ చింతకి భక్తులు వస్తుండడంతో కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో మధ్యయుగం నాటి పురాతన ఆనవాళ్లు శాస్త్రవేత్తల పరిశీలనలో బయటపడ్డాయి. ఏదేమైనప్పటికీ వృక్షానికి దుర్గమ్మ రూపం కనబడడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం అగుపడింది.